బైబిల్లో దేవుడు జకర్యా గ్రంథం ద్వారా మన పితరుల శాపాలు, పాపాలు, కర్మలు వీటి తాలూకు ఎఫెక్ట్ మన తరతరాలపైన కానీ మనపైన ఎలా ఉంటుందని దానికి ఒక నిర్దిష్టమైన ప్రామాణికం అయితే చూపించారు. అదేంటో మనం గమనించే ప్రయత్నం అయితే చేద్దాము. 1 నుండి 6 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు చెప్పే తొలి విషయము ఆయన గతంలో తమ పితరులపై కోపించాడని, ఇది బబులోను చెరసాల్లోకి తీసుకెళ్లిన దురావస్థలకు అయితే ఒక గుర్తు. పాతకాలపు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయత చూపారు, మూర్తి పూజ, అన్యాయాల వంటి పాపాల్లో మునిగిపోయారు. అందుకే దేవుడు కోపించి శిక్షించాడు. మరి 3వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ప్రామాణికం మనకి కనబడుతుంది. పశ్చాత్తాపము, పిలుపు. దేవుడు నేరుగా ప్రజలను పిలుస్తున్నాడు. మీరు తిరగండి అంటే ఏమిటి? మనసు మార్చుకొని ఆయన వైపు తిరగమంటున్నాడు. దేవుడు ఎప్పుడు మార్పుకు సిద్ధంగా ఉన్నవారిని క్షమించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మరి ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన పిలుపుకు తిరగమని అర్థాన్ని ఇచ్చేదిగా ఉంది. మరి 4వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నారు. మీ పూర్వీకుల వలె మీరు ఉండకండి. ఆ పూర్వీకులు దేవుని మాట వినలేదు. మీ పూర్వీకులు దేవుని మాట వినలేదు. ఆయన ప్రవక్తలను తృణీకరించారు. దీని ఫలితంగా వారికి శిక్ష ఎదురయ్యింది. ఈ హెచ్చరిక ద్వారా దేవుడు ఇప్పుడు నూతన తరముల ప్రజలకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. పాత వాళ్ళు చేసిన తప్పులను మరల మీరు పునరావృతం చేయకండి అని దేవుడు పిలిపిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి 5వ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఒక తాత్వికమైన ప్రశ్న ఉంది. పితరులు మరణించారు, ప్రవక్తలు కూడా శరీరతః శాశ్వతులైతే కారు, కానీ వారి జీవిత కాలంలో దేవుని మాటలు మాత్రం శాశ్వతమైనవి. పాపానికి శిక్ష వస్తుందని ప్రవక్తలు హెచ్చరించారు. అది నిజమైంది. కనుక మనం మన సమకాలీన జీవితాల్లో దేవుని మాటలను గంభీరంగా తీసుకొని పరిగణించాలన్నమాట. మరి 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడి మాటలు ఎప్పటికీ వ్యర్థం కావు, అవి శాశ్వతమైనవి. ఆయన శిక్షలు, హెచ్చరికలు నెరవేరుతాయి. ఇది చరిత్రలో రుజువైంది. ఇక్కడ మరి పట్టుకొనలేదా అనే ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే వచనాన్ని ప్రశ్న ద్వారా దేవుడు ప్రజల దృష్టిని వారి చరిత్ర మీదకు మళ్లిస్తున్నాడు. దేవుని న్యాయము, తీర్పు తప్పదు. ఇది మనం గమనించవలసిన